వెంకీ మామ మూవీలో ఆ మామాలుడికి ఉన్న రిలేషన్షిప్ లాగే ఈ మామాలుడు కూడా ఉందండి. అయితే నా విషయానికి వస్తే నాకు నా కూతురు యూసుఫ్ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్. ఎంత చిన్న పిల్లడికి హెడ్ ఫోన్స్ ఇచ్చామేంటి అని అనుకుంటున్నారా? అది తబసుమ్ హెడ్ ఫోన్స్ అండి. తబసుమ్ పిక్ క్లిక్ చేస్తుందని వాడు అలా వేసుకొని ఫోర్స్ చేశాడనమాట. అయితే ఆ హెడ్ ఫోన్స్ నేను కింద ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇన్ని రోజులు నా చుట్టూ తిరిగే యూసుఫ్ వెకేషన్ అనగానే వాళ్ళ అమ్మకి అంటుకొని ఉంటాడండి. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మీ అందరికి ఒక ముద్ద అనగానే మా యూసుఫ్ కూడా మీ అందరికి ఒక ముద్ద అన్నాడు. అంటే మనం ఏం చేస్తే పిల్లలు అదే ఫాలో అవుతారనమాట. ఇంత కలర్ఫుల్గా ఉంది ఏంటనుకుంటున్నారా? మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్న ధాబా అండి. చాలా బాగుంది కదా. వీళ్ళిద్దరికీ కావాల్సింది ఒక వెకేషన్. అండ్ యాజ్ ఎ మదర్ వాళ్ళ కోరిక తీర్చడమే నా బాధ్యత. వాళ్ళ కళ్ళలో ఉన్న స్పార్కులే వాళ్ళ ఆనందాన్ని తెలియజేస్తుంది. వెకేషన్ అనగానే మా ఫ్రాలిక్ తబస్సుమ్ చాలా అస్థెటిక్గా రెడీ అయిపోతుంది. తను వేసుకున్న డ్రెస్ కానీ, తను క్యారీ చేసే బ్యాగ్స్ కానీ, అండ్ తన కొడుకుకు వేసే బట్టలు కూడా. ఈ ఇయర్ రింగ్స్ చూసారా? అది నేను చెప్పింది. ఇవన్నీ ప్రోడక్ట్ ట్యాగ్స్లో ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ట్రావెల్ చేసే ప్రతిసారి తబస్సుమ్ ప్రే చేయడం మర్చిపోదు. మా సేఫ్టీ కోసమే కాదు, ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరి సేఫ్టీ కోసం. పైనుంచి మేము ట్రావెల్ చేసే వ్యూ. ఈ వ్యూ చూస్తే మేము ఎక్కడికి వెళ్ళామని అనిపిస్తుంది? మీకు తెలిస్తే గెస్ చేయండి, కామెంట్స్లో చెప్పండి. మేము ట్రావెల్ చేసిన ప్రతిసారి యూసుఫ్ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్గా బిహేవ్ చేస్తాడు. అంటే వీళ్ళిద్దరికీ నేనే పెద్దోడిని, నేనే చూసుకోవాలి, వీళ్ళిద్దరి బాధ్యత నాది అన్నట్టు ఉంటాడనమాట. మేము ల్యాండ్ అయిపోయాం, మా బ్యాగేజ్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. ఈ సూట్ కేస్ని కూడా ట్యాగ్ చేస్తాను, బికాస్ దే ఆర్ వెరీ స్టడీ. అండ్ ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ చేసాం. ఎంతమందికి ప్లగ్ కార్డ్లో వాళ్ళ పేర్లు చూస్తే ఎక్సైట్మెంట్ ఇస్తుందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ లాంగ్ ఫార్మాట్ వీడియోని ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.